1994లో రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే ఈనాడు జ్యోతి అందరూ ఎల్లో మీడియా అంతా కలిసి మహిళల యొక్క కోరికని ఆ రోజు ధర్నాలు కూడా చేయడం జరిగింది. మద్యపాన నిషేధం పెట్టాలని చెప్పేసి మహిళల కోరికని రామారావు గారు తీర్చడం కాకుండా పూర్తిగా మద్యపాన నిషేధం చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇదే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని ఏ విధంగా దించారు, ఆయనకెంత వెన్నుపోటు పుట్టినాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారంటే, రామారావు గారు పెట్టినట్టు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా మేము కూడా అమలు జరుపుతాము, ఆయన పథకాలంతా కూడా పూర్తిగా మేము అమలు జరుపుతామని చెప్పి మళ్ళీ 1998లో అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి మళ్ళీ మేము మద్యపానాన్ని తీసేస్తామని చెప్పి మాట్లాడి దీన్ని ఎల్లో మీడియా కూడా ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం తీసేదే కాకుండా 4380 వైన్ షాపులు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా 43,000 బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పర్మిట్ రూములు కూడా 4,380 పర్మిట్ రూములు పెట్టడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా మనకు ప్రజలందరూ ఏ విధంగా బాధపడినారంటే, ఈ బెల్ట్ షాపుల వల్ల కావేరీ నది గంగా ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రవహిస్తున్నది అని జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు వచ్చినప్పుడు మహిళల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముందు ఈ బెల్ట్ షాపుల్ని 43,000 బెల్ట్ షాపుల్ని 4,380 పర్మిట్ షాపుల్ని రద్దు చేయడమే కాకుండా మీకు అందరికీ కూడా తెలుసు 4,380 వైన్ షాపుల్ని 33% తగ్గించి 2,934 షాపులు కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ప్రభుత్వంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో, ఏ విధంగా షాపులు నిర్ణయం కానీ ఏ రేట్ల నిర్ణయం కానీ ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా డిస్టిలరీలు ఇచ్చిన పద్ధతి లేదు. నేను ఎక్సైజ్ మినిస్టర్ కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకొని వచ్చారంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కువగా ఎప్పుడైతే 33% తగ్గించి మహిళల కోరిక పైన దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేయాలని కోరిక తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే బాగా రెచ్చగొట్టారు. ఆయనకి బాగా తెలుసు, మందు ఇస్తేనే ప్రభుత్వాలు గెలుస్తాము, మందు నిషేధిస్తే గెలవమని. రామారావు అనే వ్యక్తి మనం దించినా ప్రజలు ఈ మందు వల్ల మనల్ని గెలిపించారనే భావనతోనే ప్రజలను కూడా రెచ్చగొట్టడం జరిగింది. మళ్ళీ ఇంకొక తూరి మీకందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఒకటి వాస్తవాలు కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ కొత్త బ్రాండ్లు మామూలుగా ఆయన ప్రచారంలో ఎల్లో మీడియా కూడా ఏ విధంగా ప్రచారం చేసిందంటే, ఈ ప్రెసిడెంట్ మోడల్ డీలక్స్ విస్కీ ప్రభుత్వం కూడా ఎప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే 22/11/12లో ఇవ్వటం జరిగింది. ఈ గవర్నర్స్ రిజర్వ్ విస్కీ కూడా 5/11/18లో ఇవ్వడం జరిగింది. బూమ్ బూమ్ బీర్ కూడా 15/5/2019లో ఇవ్వడం జరిగింది. నెపోలియన్ పేరు మీద బ్రాండు 26/10/2018లో ఇవ్వడం జరిగింది. ఈ బ్రిటిష్ ఎంపైర్ బీరు 7/6/17లో ఇవ్వడం జరిగింది. అది కాకుండా మీకు అందరికీ కూడా తెలుసు, ఈ బ్రాండ్స్ కూడా ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ రాష్ట్రంలో 20 వరకు డిస్టిలరీ ఉంటే కొత్తగా ఒక డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టలేదు. అదేవిధంగా 14-19 మధ్య కాలంలో 7 డిస్టిలరీకి కూడా చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఫస్ట్ అనుమతి కూడా పిఎంకే డిస్టిలరీ కోటపాడు ఈస్ట్ గోదావరిలో 23/10/17 తేదీన అనుమతులు ఇచ్చారు. అది యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా. అదేవిధంగా కృష్ణా డిస్టిలరీ చిత్తూరు ఆదికేశవ నాయుడిది. అదే ఎస్పీవై డిస్టిలరీ నంద్యాల 20 అంటే 2016లో అనుమతులు ఇచ్చారు. అది ఎస్పీవై రెడ్డి టీడీపీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. విశాఖ డిస్టిలరీ 25/2/19లో అనుమతులు ఇచ్చారు. అది అయ్యన్న పాత్రకి ఇవ్వటం జరిగింది. ఈరోజు మన తిరుపతి జిల్లా తీసుకున్నా, మన చిత్తూరు జిల్లా తీసుకున్నా కూడా దాదాపు తిరుపతి జిల్లాలో వైన్ షాపులు వచ్చి 250 ఉంది. చిత్తూరు జిల్లాలో 104 షాపులు ఉంది. మరి తిరుపతిలో రూరల్లో వైన్ షాపులు 33 ఉంటే అర్బన్లో మామూలుగా 23 షాపులు ఉంది. ఈ వైన్ షాపులు కూడా ఏ విధంగా తయారైందంటే ఇది బార్ల మాదిరిగా తయారవడం. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7% మందు తాగితే ఇప్పుడు దాదాపు 18 నుంచి 20% మందు తాగుతూ ఉన్నారు. మార్నింగ్ 5 గంటలకు మనం బయలుదేరితే పాలు ప్యాకెట్లన్నీ కూడా ఇళ్ళకి సప్లై కావట్లేదు. కానీ ఈ మందు సప్లై 5:30 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇవంతా వదిలేసి ఇప్పుడు ఏది తీసుకున్నా జగన్ 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 అని జగన్మోహన్ రెడ్డి పైన ఈ కేసులు పెట్టి కార్యక్రమాలు తీసుకున్నారు. మీకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఒక తూరి చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎల్లో మీడియా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కారణం ఏమంటే, వారు పరిపాలనలో ఏ విధంగా విచ్చలవిడిగా జరిగింది, ఏ విధంగా స్కామ్లు తీసుకొని వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే పుణ్యక్షేత్రమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా అనేక రకమైన ఈ మందు వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలు కూడా ఏ విధంగా బాధపడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, ఎంతసేపు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్షులు తీసుకొని వచ్చి పెట్టి ప్రతి ఒక్కరిపైన జగన్ చుట్టూరు ఎవరెవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసుకునే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 14-19 మధ్య మద్యం కుంభకోణానికి సంబంధించిన నమోదైన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారు A3 గాను, అప్పుడు ఎక్సైజ్ కమిషనరు A2 గాను, అప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు A3గా పెట్టడం జరిగింది. మరి ఈ కేసు పెండింగ్లో ఉంది, కోర్టులో ఉంది. మరి ఈ కేసుల గురించి ఏం చెప్తారో ఎల్లో మీడియా కూడా వీటిని గురించి రాయాల్సిందిగా నేను వారిని కూడా కోరుతున్నాను. ఈరోజు బెల్ట్ షాపులు ఏ విధంగా ఉందంటే, వీధికి బెల్ట్ షాపులే, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు తప్ప వేరేది లేకుండా పోయింది. ఇంకోటి ఏమంటే, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేది, వాళ్ళ ద్వారానే అప్రూవల్గా మారి వాళ్ళ పైన నిర్బంధించి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. దానికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను నేను. ఈరోజు ఈ మన రాజకేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారో సిట్ వెల్లడించడము, అసలు కుట్రలను వెల్లడించడం అంటే రాజకేశ్వర రెడ్డి చెప్పకుండానే తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీల ఆర్డర్లు వివక్ష పాల్పడిన అవినీతి చేశారని చిట్టు పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 4 కంపెనీల నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోలు కూడా చేశారని వెల్లడించింది. ఇదంతా తీసుకొని మనం ప్రజలు కూడా గుర్తించాలి. ఎలాంటి ప్రభుత్వ దుకాణాలు కూడా ఏ విధంగా ఉందంటే,
ప్రైవేటు దుకాణం పెట్టినప్పుడు లంచాలు ఎక్కువగా ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి దుకాణాలు తీసుకున్నప్పుడు లంచాలు ఎవరు ఇస్తారో అది ఎల్లో మీడియా కూడా చెప్పాల్సిందిగా ఎల్లో మీడియాని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రేట్లు ఎక్కిస్తే లంచాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ కూడా ఈ మద్యానికి బానిసలయ్యి ప్రతి కుటుంబం కూడా దెబ్బతింటున్నది, ఆరోగ్యం దెబ్బతింటున్నది అనే ఉద్దేశంతోనే 33% తగ్గించి షాపులు పెట్టినా ఎక్కువ రేట్లు కూడా ఎక్కించడం జరిగింది. దానివల్ల ఇక్కడ కూడా తాగుబోతులు తగ్గిపోతారనే దృక్పథంతో చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు రేట్లు ఎక్కించినారు తమ్ముళ్ళు, మీరు ఏ విధంగా కష్టపడతారు, మీకు ఇంత రేట్లు ఎక్కితే మీరు ఎట్ట తాగుతారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, రేట్లు ఎక్కిస్తే లంచాలు ఇస్తారా, రేట్లు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మీరు కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు చేసిన ఈ 10 నెలలు పీరియడ్లో ఏ విధంగా ఉందంటే ఎక్కడ చూసినా మహిళలు రోడ్డుపైకి వస్తున్నారు, మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది అంటున్నారు. అదేవిధంగా ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడ బడి దగ్గర షాపే, గుడి దగ్గర షాపే, బెల్ట్ షాపులు ఒక పక్కనే, బ్రాండ్ షాపులు ఒక పక్కనే పెట్టుకొని విపరీతమైన తాగేది కూడా 18 నుంచి 20% తాగే పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రం సారాయి రాష్ట్రంగా, బ్రాందీ రాష్ట్రంగా పేరు పొందుతున్నదే కానీ ఒక రకమైన శాంతి అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. చంద్రబాబు ఇప్పుడైనా నువ్వు గుర్తుంచుకో, ఎంతసేపు కేసులు పెట్టి ఖర్చులు పెట్టుకొని వాళ్ళు దెబ్బతీయాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్తే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది మాట్లాడినా స్కాములు, మరి మీకంతా ఏ విధంగా స్కాములు చేశారు, ఈ స్కాములు ఉండే కేసులంతా ఏ విధంగా ఉంది, ఏ రోజైనా ఒక్కరోజైనా సరే ఎల్లో మీడియా 14 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క తప్పన ఎత్తి చూపించగలిగినారా? అదే రామారావు గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేయాలని ఈ ఎల్లో మీడియానే ప్రోత్సహించింది. ఆయన కూడా ప్రజల కోసం మద్యపాన నిషేధాన్ని నిలిపితే ఆరోగ్యం బాగుంటుంది, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా బతుకుతారని దృక్పథంతో ఆయన మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తే మళ్ళీ ఎల్లో మీడియా చంద్రబాబుతో కలుసుకొని మళ్ళీ మద్యపాన నిషేధం తీసేసినారు. బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. ఊరు బెల్ట్ షాపులు ప్రారంభించడం కూడా జరిగింది. దీనిపైన ఎక్కడ కూడా ఎల్లో మీడియా ఒక మాట కూడా రాయలేదు. ఈరోజు తిరుపతి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నదంటే ప్రజలు బయట రాలేని పరిస్థితులు, మహిళలు బయట రాలేని పరిస్థితులు ఉన్నారు. ఎక్కువ కూడా మీరు సిమ్స్ హాస్పిటల్కి పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని కేసులు వచ్చింది, ఇప్పుడు ఈ 10 నెలలు ఎన్ని కేసులు ఉండదని ఒక తూరు చూడమని చెప్తున్నాము. వెంగమ్మ గారిని మేము అడిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆమె డైరెక్టర్ అడిగినప్పుడు దాదాపు 60% ఈ వ్యాధులు తగ్గింది, ఇప్పుడు చాలా బాగుందని చెప్పారు. ఈ 10 నెలల్లో సిమ్స్ కానీ, రుయ్ హాస్పిటల్ కానీ, హాస్పిటల్ కానీ ఏ పరిస్థితిలో ఎంత శాతం ఎక్కిందో ఈ మందు తాగేదాని వల్ల ఒక తూరి చంద్రబాబును కూడా గుర్తించమని అడుగుతున్నాను. ఈ బ్రాండ్ షాపులు, ఈ బెల్ట్ షాపులు ఎవరి ద్వారా జరుగుతున్నదంటే కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సపోర్ట్ చేసినట్టు నాయకుల ద్వారా జరుగుతుంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు తప్ప వేరే షాపులు కనబడలేదు. ఏది మాట్లాడినా నిన్న కూడా ఎక్కడో ఒక దగ్గర మర్డర్ జరిగితే కూడా, అది కూడా గుంటూరులో జరిగితే కూడా, అది కూడా వాళ్ళకి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తకు సంబంధించినటువంటి వ్యక్తిని కూడా దీనివల్లనే చంపడం కూడా జరిగిందని చెప్పేసి అన్ని ప్రశ్నలు కూడా చూడడం జరిగింది. ఈ బ్రాందీ షాపుల వల్ల, బెల్ట్ షాపుల వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకి నా విజ్ఞప్తి ఏమంటే, నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎక్కడైనా ఈ షాపుల పైన కానీ, ఈ మహిళల పైన కానీ ఎక్కడైనా ధర్నాలు చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చేశారా? ఇప్పుడైనా గుర్తించండి. ఎన్టీ రామారావుని ఏ విధంగా దెబ్బతీశారో అదేవిధంగా మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ కూడా ఏం చేసినారంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను తక్కువ రేటుకి మందిస్తాను, మేనిఫెస్టోలో పెట్టి మీకు తక్కువ రేటుకి మందిస్తానంటే దాన్ని బట్టి ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ఒక తూరి ప్రజలు కూడా ఆలోచించాలా.
ఈ పొద్దు 99 రూపాయలకి మనం మీకు 99 రూపాయలకే నేను చీప్ లిక్కర్ ఇస్తానని చెప్పి దానిపైన కూడా 10 రూపాయలు ఎక్కించడం జరిగింది. ప్రతి షాపులో కూడా ఎమ్మెల్యేలకు వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులకు షాపులు పెట్టుకునే దానివల్ల ప్రతి బాటిల్లో 10 నుంచి 30% పెరుగుతూ ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో వీటిని సరిదిద్దలేకుండా ఎలాంటి కొత్త డిస్టిలరీ ఇవ్వడం కానీ ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తి పైన ఇటువంటి అభాండాలు వేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని, మాకు కూడా తెలుసు ఈ వాసుదేవరెడ్డి గారిని, ఈ ప్రసాద్ గారిని, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ద్వారా కూడా వాంగ్మూలాలు తీసుకొని మీరు ఈ పేరు చెప్పండి ఆ పేరు చెప్పండి అని ఒక వాంగ్మూలాలు తీసుకున్నది. వాళ్ళు మేము చెప్పను అంటే కూడా వాళ్ళపైన కేసు పెడతామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న ఎవరిని తీసుకున్నా అప్రూవల్గా మారండి, జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళపైన దగ్గరికి ఉండే వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పడం ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఈ ఎక్సైజ్ గురించి ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు పరిపాలనలో 19 నుంచి 29 వరకు ఈ పాలసీ ఎట్టుండింది. ఇప్పుడు 19 నుంచి 24 వరకు జగన్ వచ్చినాక ఈ యొక్క పాలసీ ఏ విధంగా ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఎంక్వైరీ చేసినా చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకునే అలవాట్లు ఆయనకుంది. ఈయన నిర్భయంగా ఒంటరి పోరాటం ఏం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గవర్నమెంట్కి వచ్చినా తను ఒక్కడే రాడు, ఒక తూరి మన బీజేపీ వాళ్ళని రెచ్చగొడతాడు, మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు. మళ్ళీ వాళ్ళ నుంచి విడిపోయినప్పుడు మతపరమైన పార్టీ అది బీజేపీ పార్టీ దాంతో కలవకూడదంటాడు. మళ్ళీ ఆయన పదవి కోసం మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు. రెండోది ఇదే పవన్ కళ్యాణ్ కూడా జీవితంలో ఆయనతో కలవనంటాడు. మళ్ళీ పదవి కోసం ఆయనతో కూడా కలిశాడు. 3 కూటములు కలిసి ఈ వదిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 నెలలుగా కక్షలు కార్పణాలు పగ ద్వేషం తప్ప ప్రేమ వాత్సల్యం అనేది పూర్తిగా పోయింది. అందుకే నేను మళ్ళీ చంద్రబాబు చెప్తున్నాను, ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తున్నది నాకు. ఇప్పుడైనా మనసును మార్చుకొని మనమందరూ మానవులుగా పుట్టినాము, పేదవాడి కోసం తప్పించే కార్యక్రమాలు చేయాలా. పేదవాడు అభివృద్ధి కావాలన్నా, పేదవాడు ముందుకు పోవాలనే విద్య చాలా అవసరం. ఆ విద్యను కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అని బాగా తీసేశారు. వెంకయ్యనాయుడు గారు తీసేయమంటాడు, ఆయన చీఫ్ జస్టిస్ రమణ గారు తీసేయమంటున్నాడు, జయప్రకాష్ నారాయణ గారు తీసేయమంటున్నారు, ఎల్లో మీడియా తీసేయమంటున్నది. మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే ఈరోజు మనకు స్వతంత్రం ఎట్టు వచ్చింది, వాళ్ళతో కూడా ఏ విధంగా మాట్లాడినారు బ్రిటిష్ వాళ్ళతో కూడా ఒక తీరు ఆలోచించుకోమని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, నేను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ చూసినా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. వీటిపైన ఉన్నంత మక్కువ ఆ సూపర్ 6 పైన పెట్టి ఆ సూపర్ 6ను వాగ్దానం చేశావు, దాన్ని చెయ్యి. జగనన్న ఒకే మాట అన్నాడు, సూపర్ 6 ఎవరు చేయలేరు, నేను నవరత్నాలు తీసుకొని వచ్చాను, అది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే చాలు, నేను అన్యాయంగా మా అబద్ధాలు చెప్పిన ప్రజల్ని ఏమారుతానని చెప్పిన దానివల్ల ఈరోజు అది ఈవీఎంల ద్వారా గెలిచారో లేకపోతే వేరే రకంగా గెలిచారో కానీ ఒక తూరి చంద్రబాబుని ఆలోచించుకొని ఈ యొక్క ఖర్చులో కార్పణాలు ద్వేషం పగ వదిలేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి నగరంలో ఉదయం 6 గంటలకే మద్యం దొరుకుతుంది, అందుకే కదా సార్ చెప్పినాను, మనకు పాలు ప్యాకెట్లో 5 అంతా ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 గంటలకు ముందుగానే ఈ సారాయి వచ్చి పడిపోతున్నారు. బ్రాండ్ షాపుల నుంచి తాగిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. 7% 8% మన ప్రభుత్వంలో తాగితే ఈ పొద్దు 18 నుంచి 20% తాగుతూ ఉన్నారు. అసలు తిరుపతి పుణ్యక్షేత్రం అనేదానికి అది అంటే తిరుపతి ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయిపోయింది. కానీ ఇక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మన గవర్నమెంట్ కూడా పూర్తిగా మద్యపాన నిషేధం పెట్టాలని చెప్పేసి 35 కిలోమీటర్లకు దూరంగా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇంతలోపల ఈ తూరి మళ్ళీ వచ్చుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇప్పుడు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కనబడలేదు, ఇది కేవలం మందు తాగే పుణ్యక్షేత్రంగా కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.